ఉమ్మడి పాలమూరు జిల్లాలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేపట్టారు. నారాయణపేట జిల్లా కోటకొండ గ్రామంలో 1000 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన వెంకట్రాములు గౌడ్ సర్పంచ్ 14 మంది వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ 5 ఏళ్లలో కోటకొండ గ్రామాన్ని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతామంటున్న వెంకటరామగౌడ్ సర్పంచ్తో మా ప్రతినిధి రామకొండ ఫేస్ టు ఫేస్. గ్రామ పంచాయతీ ఎన్నికల గెలుపొందిన సర్పంచులు కూడా బాధ్యతలు కూడా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న 16 గ్రామ పంచాయతీలకు సంబంధించిన గ్రామ సర్పంచులు కావచ్చు, అలాగే వార్డు నెంబర్లు కావచ్చు, ఉప సర్పంచులు కూడా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం మనం నారాయణపేట జిల్లా కోటకొండ గ్రామంలోనూ కోటకొండ గ్రామంలో దాదాపు 14 వార్డులుగాను ఒక గ్రామ సర్పంచ్గా ఎన్నుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈరోజు సన్మానం బాధ్యతలు కూడా తీసుకుంటాం, సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ఇదే అంశంపైన వారిని మాటల ద్వారా అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు మీరు? సర్పంచ్ గత వారం కింద 2వ విడతలు కూడా గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మీరు ఈరోజు బాధ్యతలు తీసుకుని ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది సార్. పబ్లిక్ అందరు కూడా సహకరించి మంచిగా మెజార్టీతో గెలిపించారు. అందరు కూడా కృతజ్ఞతలు తెలుపుతుండే అందరికీ. ఇక ఊరి కోసం ఏమున్నా అభివృద్ధి కోసం సహకారం పొంది అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. అంటే 2 ఏళ్ల పాటు కూడా గ్రామాల్లో కూడా సర్పంచులకు కుంటుపడిన పరిస్థితి కనిపిస్తుంది. డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, మురుగునీటి కావచ్చు, చాలా సమస్యలు ఈ గ్రామంలో ఉన్నాయి. దీని మీద ఎట్లా ముందుకెళ్తారు? ఇప్పుడు ప్రయత్నం చేయాలి సార్. ఇప్పుడు చూడాలి, అన్నీ చూసుకొని ఏమేమి అవసరాలను బట్టి దాన్ని బట్టి పనులు చేయవలసి వస్తుంది సార్. అన్నీ కూడా పని ప్రజల సహకారం తీసుకొని. మీరు చెప్పండి, ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న సర్పంచ్ పాలకవర్గం ఎట్లా అనిపిస్తుంది? కోటకొండ ప్రజలు ఒక గురుతరమైనటువంటి బాధ్యతను వెంకటరాములు గౌడ్ గారి పైన పెట్టారు. దాదాపు 1000 ఓట్ల మెజారిటీ అప్పచెప్పి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఓట్లేసి గెలిపించడం జరిగింది. కాబట్టి అదే విశ్వాసాన్ని చూపించి రెట్టింపు స్థాయిలో గ్రామ ప్రజలు ఏదైతే ఆశించినరో అదే స్థాయిలో మురుగునీటి వ్యవస్థ కావచ్చు, తాగునీటి వ్యవస్థ కావచ్చు, లైట్ కావచ్చు, మిగతా అనేక సమస్యలను, మౌలిక సమస్యల పరిష్కారం కోసము నిరంతరం వెంకటరామ గౌడ్ గారు వారితో పాటు 14 మంది వార్డు సభ్యులందరినీ కలుపుకొని, యువ నాయకులను కలుపుకొని ఒక కెప్టెన్ లాగా వెంకటరామ గౌడ్ గారు ముందుకు సాగుతారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. అంటే ఈరోజు సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేస్తారు. మేజర్గా 2 ఏళ్ల పాటు ఈ ఊరు సమస్యలు ఏమున్నాయి? మేజర్ సమస్య ఈ ఊరిలో ప్రధానంగా రోడ్డు సమస్య ఉన్నది. ఆ రోడ్డు పరిష్కారం గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎస్ఆర్ రెడ్డి సహకారంతోనే ప్రారంభమైంది. ఆ యొక్క రోడ్డు ప్రారంభానికి కావచ్చు, మిగతా రకరకాల కాలనీలలో, ముఖ్యంగా గొల్లగేరులో డ్రైనేజీ సమస్య, ఊరంతా తాగునీటి సమస్య, ఈ తాగునీటి సమస్య, డ్రైనేజీ సమస్య, తర్వాత వీధి దీపాల సమస్య, అన్నీ ఒకటి కాదు అన్ని సమస్యల పరిష్కారం కోసము నిరంతరం శ్రమిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పెషల్ గ్రాంట్స్ తీసుకువచ్చి గ్రామాన్ని ఒక ఆదర్శంగా తీసుకొచ్చేటందుకోసము ఈ యొక్క టీం అంతా కూడా పనిచేస్తుందని చెప్పేసి కోటకొండ ప్రజలకు భరోసా ఇస్తూ ఉన్నాము. ఎందుకోసం అంటే ఒక్కో వార్డు మెంబరు దాదాపు సెంచరీ పైన, ఒక్కో వార్డు మెంబరు 100 ఓట్లకు పైగా మెజార్టీతో గెలిచారు. కాబట్టి అదే విశ్వాసంతో, అదే భరోసాతో ఈరోజు గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసి చూపెడతామని చెప్పేసి కోటకొండ ప్రజలకు మేమంతా కూడా తెలియజేస్తూ ఉన్నాము. రైట్, మనతో పాటు ఉప సర్పంచ్ గారు అడుగుదాం. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఈరోజు? అంటే ప్రమాణ స్వీకారం చేశారు, ఎట్లా ముందుకెళ్తున్నారు? ఒక పాలక వర్గం ఏర్పడింది, 14 మంది వార్డు నెంబర్తో పాటు ఒక సర్పంచ్. ఈ ఊర్లో ఎట్లా ముందుకెళ్తారు? ఈరోజు అందరం కూడా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో, కేంద్ర ప్రభుత్వ నిధులతో 2 సంవత్సరాలుగా ఏదైతే గ్రామంలో పాలన కుంటుపడి ఉన్నదో, మురుగునీటి వ్యవస్థ కానీ, తాగునీటి వ్యవస్థ కానీ, ఏదైతే సమస్యలతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారో ఆ సమస్యలన్నింటినీ కూడా మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం సమస్య ఉన్నా ఆ సమస్యని పరిష్కరించే విధంగా ఈ యొక్క కోటకొండ గ్రామ సర్పంచు, ఉప సర్పంచు 13 మంది వార్డు మెంబర్లతో కలుపుకొని అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అంటే మెయిన్గా ఈ గ్రామంలో విద్యార్థులు చాలామంది, నిరుద్యోగులు చాలామంది, వాళ్ళకి ఎలాంటి ముందుకెళ్తారు? తప్పకుండా నిరుద్యోగుల సమస్య పైన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. వాళ్ళకు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ఉందో అదంతా కూడా వాళ్ళకు కోచింగ్ ఇచ్చే విధంగా అదంతా మేము ఏర్పాటు చేస్తామని చెప్పి గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో తెలియజేస్తూ ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ.
మొత్తం మీద కూడా కోటకొండ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కూడా మేము పాలకవర్గం పనిచేస్తాము. అలాగే రాబోయే 5 ఏళ్లలో కూడా ఈ గ్రామంలో ఎలాంటి సమస్యలు లేకుండా కూడా ముందుకెళ్ళి గ్రామ సమస్యలను పరిష్కారం దిశగా మేము పనిచేస్తామని చెప్పి గ్రామ సర్పంచ్ పాలకవర్గం తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శివతో రామకొండ, మెగా 90 మహబూబ్ నగర్.